ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎమ్మెల్యే మళ్ళీ హాట్ కామెంట్స్, అభిమానం చాటుకున్న ఆదివాసీలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 3 గంటలకు పైగా పలు అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నిర్వహించిన సదస్సును మించేలా ఈసారి సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దన్న ఆయన నిజమైన కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలన్నారు. అలాగే ఉద్యమకారులకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండాలని సూచించారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడడం సరికాదన్నారు. క్రమశిక్షణ దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాధ, ఆవేదన ఉంటే మాట్లాడడానికి సరైన వేదికలు ఉంటాయన్న ఆయన పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒకటేనన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ విమర్శలు చేశారు. మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో భూ వివాదం చర్చనీయాంశమైంది. కొందరు భూ బకాసురులు బొమ్మరాసిపేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. బొమ్మరాసిపేటలోని 1000 ఎకరాల భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. బొమ్మరాసిపేట రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బొమ్మరాసిపేట రైతులకు మద్దతు తెలిపిన ఈటెల రాజేందర్ 30 ఏళ్ల కింద కొన్న భూముల్ని నిషేధిత జాబితాలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నసాలా యూనివర్సిటీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తప్పుబట్టారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కుందని తెలిపారు. విద్యార్థుల నిరసన హక్కును అందరూ గౌరవించాల్సిందేనని తెలిపారు. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్తును దెబ్బతీయకూడదన్నారు. నల్గొండ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చెరువుగట్టు దేవస్థానానికి సంబంధించి నకిలీ వెబ్సైట్ కలకల రేపుతుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆర్జిత సేవలకు సంబంధించిన బుకింగ్స్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ బుకింగ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా ఒక ఊరినో, కాలనీనో, బస్తీనో ఏర్పాటు చేస్తే దానికి లీడర్ల పేరు పెట్టడం మనం చూస్తాం. కానీ ఓ కలెక్టర్ పేరు గాని పెట్టడం చాలా అరుదు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ గ్రామానికి కలెక్టర్ పేరు పెట్టుకున్నారు ఆదివాసులు. తమ సొంతింటి కలను నిజం చేసిన కలెక్టర్ రాజార్షి షాను గుండెల్లో పెట్టుకున్నారు. తమ ఊరికి రాజార్షి షా గూడ అని పేరు పెట్టుకున్నారు.